హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు గోదావరి హోమ్ మేడ్ కేక్స్. టుడే ఎగ్లెస్ వెనీలా కూల్ కేక్ ఆర్డర్ వచ్చిందండి. ఫిల్లింగ్లో నేను ఏం యూజ్ చేస్తున్నానో చూడండి, ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. అలాగే ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. ఇలా ఫస్ట్ లేయర్ పెట్టుకున్నానండి. పెట్టుకొని విప్పింగ్ క్రీమ్ వేసుకొని దానిపై వైట్ చాక్లెట్ వేసుకొని మిల్క్ మేడ్ అది యూజ్ చేశానండి. షుగర్ సిరప్తో వాటర్ కాకుండా మిల్క్లో షుగర్ పౌడర్ చేసి వేసుకున్నానండి. కాచి చల్లార్చిన మిల్క్లోనండి, ఎందుకంటే కూల్ అవుతుందండి. బాగా చల్లారిపోవాలండి మిల్క్ మాత్రం, అసలు గోరువెచ్చగా కూడా ఉండకూడదు. అలాంటి దానివి యూజ్ చేస్తేనే కేక్ కూల్ అయ్యి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. 3 లేయర్స్ కూడా నేను ఇలాగే మిల్క్తో సోక్ చేసి వైట్ చాక్లెట్ అవి యూజ్ చేయడం వల్ల చాలా అంటే చాలా టేస్ట్గా ఉందని చెప్పారండి కస్టమర్ కూడా. ఈ కస్టమర్ రాజమండ్రిలో ఆర్డర్ ఇచ్చింది కాదండి, కేకు కడియం నుంచి ఆర్డర్ ఇచ్చారు. చాలా హ్యాపీ అనిపించిందండి. ఇలా 3 లేయర్స్ కూడా ఫిల్లింగ్స్ పెట్టేసుకున్న తర్వాత 2 అవర్స్ నాకు టైం ఉందని చెప్పి నేను క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టానండి. 2 అవర్స్ తర్వాత ఇలాగ ఫినిషింగ్ చేసుకున్నానండి. ఫినిషింగ్ వచ్చేంత వరకు మాత్రం ఇది చూసారా, ఎన్నిసార్లు అయినా సరే ఫినిషింగ్ చేస్తూనే ఉన్నాను. ఓన్లీ ఫినిషింగ్ లుక్ కోసం, కేక్ లుక్ కోసం. ఫినిషింగ్ బాగుంటేనే అండి కేక్ లుక్ బాగుంటుంది. నేను ఈ కేక్ ఎప్పుడులా డిజైన్ కాకుండా బేకరీ స్టైల్లో చేశానండి ఈసారి. ఫైనల్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మన వీడియోని. బేకరీ స్టైల్ అంటే ఏం లేదండి, స్పాంజ్ ప్రాసెస్ అంతా సేమ్ అండి. ఓన్లీ న్యూట్రాజెల్ యూజ్ చేశానండి ఈసారి ఫస్ట్ టైము. చాలా అంటే చాలా బాగుందని చెప్పారండి టేస్ట్ కస్టమరు. ఫస్ట్ టైం యూజ్ చేశానండి, కొంచెం టెన్షన్ పడ్డాను కానీ చాలా బాగుందన్నారండి. బాగుందని చెప్పిన తర్వాత అమ్మయ్య అనుకున్నానండి నేను. న్యూట్రాజెల్ బయట అవైలబుల్గా దొరుకుతుందండి, మార్కెట్లోనే ఉంటుంది, తర్వాత ఆన్లైన్లో ఉంటుందండి. నేను బయట మార్కెట్లో తీసుకున్నానండి, బేకరీ మెటీరియల్ అమ్మే షాప్లో తీసుకున్నానండి. నేను 2.5 kgs 450కి తీసుకున్నానండి. ఒక బౌల్లోని ఒక టీ స్పూన్ నేను న్యూట్రాజెల్ వేసుకొని దాంట్లో ఒక డ్రాప్ ఎల్లో కలర్ వేసుకుంటే ఇలా వచ్చిందండి. దాన్ని డ్రిప్పింగ్స్లో వేసుకున్నానండి ఒక సైడ్ అంతా. తర్వాత నాజిల్ విప్పింగ్ క్రీమ్తో నేను రోజెట్స్ పెట్టేసుకున్నానండి. 3 రోజెట్స్ పెట్టుకున్నాను. తర్వాత విప్పింగ్ క్రీమ్లో ఒక డ్రాప్ ఎల్లో కలర్ వేసుకొని, లైట్ ఎల్లో కలర్ వస్తే ఇలాగ 2 రోజెట్స్ పెట్టుకొని స్టార్స్ పెట్టేసుకున్నానండి. ఒక సైడ్ అంతా 146 నాజిల్తో నేను ఒక బార్డర్ పెట్టేశానండి. లుక్ మారింది కదండి, బాగుంది కదండి. మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, ఫైనల్ వరకు చూడండి. అలాగే చాక్లెట్ గనాంచ్తో నేను నేమ్ రాసుకున్నానండి. న్యూట్రాజెల్ వల్ల కేక్ టేస్ట్ బాగుందండి, లుక్ కూడా చాలా బాగుందని చెప్పారండి. లుక్ బాగుంది, టేస్ట్ బాగుందని చెప్పారండి. చాలా హ్యాపీ అనిపించిందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి ఇలాగా. ఈ లుక్ మీకు నచ్చితే కనుక ఒక లైక్ వేసుకోండి. మంచి రివ్యూ ఇచ్చారండి కస్టమరు, థ్యాంక్ యూ. ఓకే అండి, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.